శర్మ గారు నమస్కారం. ఈరోజు పెద్ద సినిమా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా రిలీజ్ అయింది, చూసారా? ఎలా అనిపించింది శర్మ గారు? పెద్ద సినిమా అంటే ఓన్లీ రామ్ చరణ్ ఫ్యాన్స్ సినిమా ఇది. రామ్ చరణ్ ఫ్యాన్స్ మటుకు ఈ సినిమాని చూడొచ్చు. కానీ ఏంటంటే బుచ్చిబాబు గారు ఈ సినిమాకు సరైన న్యాయం చేయలేదు అని మటుకు అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే కథలో పెద్ద లోపం ఉంది, కథలోనే పెద్ద లోపం ఉంది. మరి రామ్ చరణ్ గారు చాలా అద్భుతంగా నటించారు. అంతేకాకుండా ఈ సినిమా చాలా రికార్డ్స్ కూడా బద్దలు కొట్టేసింది. నార్త్ ఇండియాలో ఈ రోజు RRRకు ఉన్నటువంటి కలెక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు పెద్ద సినిమా దాటేసింది. అంతేకాకుండా ఇప్పటివరకు కూడా కర్ణాటకలో హైయెస్ట్ కలెక్షన్ సాధించేటువంటి చిత్రంగా కూడా పెద్ద వచ్చేసింది. దీనికి కారణం ఏంటంటే ఇందులో రామ్ చరణ్ గారితో పాటు కర్ణాటక సూపర్ స్టార్ కూడా శివరాజ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన కూడా చాలా మంచి పాత్ర కూడా పోషించారు. కానీ ఏంటంటే ఉప్పెన్ లాంటి సినిమా తీసినటువంటి ఈ యొక్క బుచ్చిబాబు గారు, హీరోలకి అంగాలు కట్ చేసే బుచ్చిబాబు గారు, ఇటువంటి కథలు రాసే బుచ్చిబాబు గారు లో బడ్జెట్ సినిమాలకే పరిమితం అయితే బాగుంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజున కూడా కేవలం కూడా రామ్ చరణ్ గారి వల్లనే పెద్ద సినిమా అనేటువంటిది యావరేజ్ స్టాక్తో నడుస్తుంది. ఈ సినిమా కూడా లాభాల్లోనే ఉంది, నష్టాలు అయితే పోదు. ఏదేమైనప్పటికీ కూడా సరైనటువంటి బేస్లెస్ కథ అనేటువంటి ఉంది సినిమా. ఏంటంటే ఒక ఊర్లో రైలు ఆగకపోవటం ఏంటి, రైలు ఆగకపోతే ఆ రైల్వే స్టేషన్ కోసం ప్రయత్నం చేయడం అంటే అది చాలా విచిత్రంగా ఫన్నీగా అనిపిస్తుంది అందరికి. కనీసం ఒక బస్సు కూడా రాదు, బస్సు కూడా రాని గ్రామం ఈ రోజుల్లో ఉందా? ఆయన ఎలక్షన్ కమిషన్ ఇన్స్టాల్ చేశాడు, ప్రభుత్వాన్ని కూడా ఇన్స్టాల్ చేసినట్టుగా సినిమా ఉంది. సో పెద్ద సినిమా ప్రభుత్వాన్ని ఇన్స్టాల్ చేస్తున్నది, ఎలక్షన్ కమిషన్ ని ఇన్స్టాల్ చేసే విధంగా పెద్ద సినిమా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా కొండ కింద ప్రాంతమైన కొండ లోపల ప్రాంతం వాళ్ళకు కూడా ఓటర్ ఐడి కార్డులు ఇస్తారు. ఎటువంటి ఐడి కార్డ్స్ లేవు మాకు, మేము అసలు ప్రజల కిందే గుర్తింపు కావట్లేదు అని ఆ సినిమాలు చూపించడం జరుగుతుంది. అటువంటి బేస్లెస్ సినిమా అది. దానితో ఏంటంటే అక్కడ ఉండేటువంటి ఎవరో పెద్ద క్రీడా అధికారి ఏంటంటే టాలెంట్ కోసం రోడ్ల మీద తిరుగుతుంటాడు. ఇది అసలు ప్రాక్టికల్ గా పాసిబుల్ అయ్యేది అని. అసలు రోడ్ల మీద ఎవరైనా క్రీడా అధికారి రోడ్ల మీద తిరుగుతాడా టాలెంట్ కోసం? అసలు అటువంటి కొన్ని ఈ కథలో ఉన్నటువంటి లోపాలు బుచ్చిబాబు గారు చేయడం జరిగింది. అంతేకాకుండా హీరోయిన్ ని డైరెక్టర్ బుచ్చిబాబు గారు అన్యాయం చేశారు. హీరోయిన్ బతుకు బస్ స్టాండ్ చేశాడు బుచ్చిబాబు. ఎందుకంటే ఆమె రోల్ ఏముండదు, ఆమె కేవలము లంగా జాకెట్ చూపించుకోవడానికి సరి మాత్రమే ఉన్నట్టుగా ఉంది. మధ్య మధ్యలో ఈ ఓని ఉంటే అది కూడా తీసేస్తుంది, ఎక్స్పోజింగ్ మొత్తం. కేవలము ఆమె నడుము చూపించడానికే పెద్ద సినిమాలో హీరోయిన్ కేవలం నడుము చూపించడానికే ఉంది. దాని తప్ప ఆమె భుజాలు చూపించడానికి తప్ప ఇక దేనికి ఆమె పాత్ర ఏమి లేదు. మరి ఆ సినిమాకి సెన్సార్ బోర్డు ఎలా సర్టిఫికేట్ ఇచ్చారో మనకు తెలియట్లేదు. కేవలం ఒక హీరోయిన్ అనేటువంటిది బలమైన రోలే లేదు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? కేవలం గ్లామర్ డాలే. చాలా మంది ఏంటంటే మన సమంత గారు లాగా ఈమె ఉంటుంది, శ్రీదేవి కూతురు కాబట్టి శ్రీదేవి ఆమె రెండో సినిమా కాబట్టి ఈ సినిమా కూడా అదిరిపోతుందని కూడా అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా ఏంటంటే ఆమె పాత్ర హీరోయిన్కి అసలు ఏమీ లేకుండా చేశారు. కేవలం కూడా ఉమెన్స్ కమిషన్ కూడా ఒక ఉమెన్ని ఆ విధంగా బ్యాడ్గా చూపించినందుకు కూడా వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాలి. అలాగే ప్రభుత్వం కూడా బుచ్చిబాబు గారి మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అట్లా బేస్లెస్గా విజయనగరం వెనక ఒక 1800 మంది సభ్యులు అక్కడ ఉంటే ఎవరికి ఓటర్ ఐడి కార్డు లేకపోవడం ఏంటి? అక్కడ ఒక బస్సు రూట్ కూడా ఉండదు. బస్సు రూట్ లేని చోట రైలు రూట్ ఉంటుంది, అసలు పాసిబుల్ అయినా అది. అటువంటి బేస్లెస్ కథలు ఎందుకు పెట్టారు? అందులో జగవతి బాబుని ఒక బఫూన్లా చూపిస్తాడు. ఆయన నిలబడి ఎర్రజెండా ఊపుతూ ఉంటాడు. ఎర్రజెండా ఊపితే ఎవడో రోడ్డు మీద పోయేవాడు ఎర్రజెండా ఊపితే రైలు అవుతుందా? అది ఎంత ఫన్నీగా ఉంది. మరి ఒక బఫూన్లానే చూపించాడు. ఆయన ఏంది, మాకు గుర్తింపు రావాలంటే ఏం చేయాలంటే మేము ఒక గొప్ప ప్లేయర్ కనుక అయితే, క్రీడాకారుడు అయితే అప్పుడు మనకి మొత్తం కూడా ఊరికి గుర్తింపు వస్తే అప్పుడు రైల్వే స్టేషన్లో రైలు అవుతుందంట. అసలు అర్థం లేని కదా. చరణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? ఈ సినిమా కూడా జనం చూస్తున్నారంటే ఓన్లీ రామ్ చరణ్ గారి కోసం చూస్తున్నారు. రామ్ చరణ్ గారు మటుకు ఇరగదీశాడు. రామ్ చరణ్ గారు యాక్టింగ్ లో సూపర్, కానీ కథలు సెలెక్ట్ చేయడంలో రామ్ చరణ్ వీక్ అనుకుంటున్నాం. రామ్ చరణ్ గారికి సినిమా కథలు సెలెక్ట్ చేసుకోవడం చేత కావట్లేదు, అది వాస్తవం. రామ్ చరణ్ గారు ఖచ్చితంగా కూడా ఒక చిరంజీవి గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారి యొక్క సుపీరియర్ సలహాలు సూచనలు కూడా కథల సెలక్షన్లో తీసుకోవాలి. ఎందుకంటే ఆయన సినిమాలో కథలు అర్థం లేకుండా ఉన్నాయి. ఇంతకుముందు సినిమా శంకర్ గారి డైరెక్షన్లో అది అలానే అయింది. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అసలు బుచ్చిబాబు గారు ఏంటంటే ఏదో ఒక అంగం చేయాలని చెప్పేసి ఇతని కాలుకి హీరో కాలుకి ఎఫెక్ట్ చేస్తాడు. దీని మీద మటుకు మెగా ఫ్యాన్స్ ఎవ్వరూ ఒప్పుకోవట్లేదు. బుచ్చిబాబు కనుక కనబడితే
మేము బుచ్చిబాబు గారు ఏదో ఒక పార్ట్ కూడా మాకు కూడా సెంటిమెంట్ కాబట్టి బుచ్చిబాబు గారు ఒక పార్ట్ కూడా కట్ చేస్తుంది. ఫన్నీగానే చెప్తున్నాను. అంటే ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది అంటారు? ఈ సినిమా అయితే రికార్డ్స్ బాగానే చేసింది, రికార్డ్స్ బద్దలు కొట్టింది. ఎందుకంటే మొదటి రోజే 100 కోట్ల మార్క్ దాటిపోయింది. కానీ ఏంటంటే చాలా రాజకీయమైన కుట్రలు కూడా జరిగినాయి. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు, కానీ తెలంగాణలో అవకాశం వెంటనే ఇవ్వాల. అవును, ఇచ్చారు కదా, ఇక్కడ కూడా ఇచ్చారు. వెంటనే ఇవ్వాల. కేవలము నిన్న బెనిఫిట్ షో వేయడానికి కొన్ని గంటల ముందు, కేవలం కొన్ని గంటల ముందు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. అదే కొంచెం ముందు ఇచ్చినట్టయితే ఇంకా ఎక్కువ కలెక్షన్ వచ్చింది. అది ఆంధ్రప్రదేశ్లో ముందే అంటే ఒక బాహుబలి, KGF, RRR ఇవన్నీ రికార్డులు బ్రేక్ చేసే అవకాశం ఉందా? రికార్డ్ ఆల్రెడీ బ్రేక్ చేసింది. రికార్డ్ ఆల్రెడీ కూడా మన ఉత్తర అమెరికాలో కూడా RRR రికార్డ్ ఆల్రెడీ బ్రేక్ చేసింది. RRR తర్వాత నెక్స్ట్ ఇదే RRR దాటేసింది. అదైతే రికార్డ్ ఆల్రెడీ బద్దలు కొట్టేసింది. సో ఇక్కడ కూడా 100 కోట్లు దాటిపోయింది. అంతగా కూడా కర్ణాటకలో కూడా హైయెస్ట్ కలెక్షన్ కూడా పెద్దగా వచ్చింది. అది కూడా ఒక రికార్డ్స్ బాగానే వస్తున్నాయి.